హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మానస న్యాచురల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, అందులోనూ బిజీగా కూడా ఉన్నాను అనమాట. సో నేను శారీస్ తెచ్చాను, బిజినెస్ స్టార్ట్ చేశాను, ఒక్కొక్క వీడియో పెడుతూ ఉన్నాను కదండి. ఎలా ఉన్నాయి శారీస్, మీకు ఎలా అనిపించాయి, ఇంకా ఎలాంటివి కావాలి ఏంటి ఫీడ్బ్యాక్ అయితే మీరు నాకు ఒక కామెంట్ చేయండి, చిన్న కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. అదే మీరు నాకు ఇచ్చే మంచి బూస్టింగ్ అనమాట. ఇంకా ఇంట్రెస్టింగ్గా నేను చేయగలుగుతాను. ఇంకా ఎలా మాట్లాడాలి, అలా ఏదైనా మీకు తోచినది సజెషన్స్ ఉంటే కనుక నాకు కామెంట్లో అయితే చెప్పండి, నేను ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటాను. అలాగే చేయడానికైతే ట్రై చేస్తాను అనమాట. సో ఇప్పుడు చూపిస్తున్న శారీస్ ఏమంటే డైలీ వేర్ శారీస్ అనమాట. ఇది వచ్చేసి సిఫాన్ శారీ, ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషను. అసలు ఎంత బాగుందంటే మాకు వీడియోలో కనిపిస్తుంది చూడండి, అసలు కలర్ ఎంత బ్రైట్గా ఉందో. చాలామంది ఫ్రైడే రోజు శారీస్ ఎల్లో, రెడ్, గ్రీన్ ప్రిఫర్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇది చాలా సూట్ అవుతుంది. అసలు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు మనము, ఐరన్ కూడా అవసరం ఉండదు. దీని బార్డర్ చూడండి ఎంత బాగుందో, అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ అయితే. మనకి ఇలాంటి శారీస్ కట్టుకున్నా కూడా మంచి స్లిమ్గా కనిపిస్తాం అనమాట. నాకైతే అదే ఫీలింగ్. కొన్ని శారీస్ కట్టుకుంటే మనం కొంచెం లావుగా, కొన్ని శారీస్ కట్టుకుంటే స్లిమ్గా ఉంటాం కదా, అందులోనే ఇదొక శారీ అనమాట స్లిమ్గా కనిపించేది. ఇదైతే మనకు బెనారస్ క్లాత్లో వస్తుంది. బ్లౌజు శారీ మొత్తం ఓవరాల్గా అలానే ఉంటుంది. పళ్ళు కూడా సేమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటేలాగా ఉంటుంది. అవి కాస్ట్ వచ్చేసి 700 రూపీస్ అండి. ఇది వచ్చేసి అనదర్ వన్, ఇది కూడా డైలీ వేర్ శారీయే. ఇది కూడా కలర్ కాంబినేషన్ చూడండి, బార్డర్ అయితే వచ్చిందనమాట ఈ శారీకి. ఇది డిజైన్ శారీ డిజైన్లోది కాదు, సపరేట్ బార్డర్ అటాచ్ చేశారనమాట దీనికి. చూడండి, నాకు చెప్పడానికి కూడా ఇంకా అలవాటు చేసుకోవాలి, ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట దానికి. ఇది ఏమంటారంటే రా సిల్క్ క్లాత్ అనమాట, రా సిల్క్ బ్లౌజ్. శారీకి ఏదైతే బార్డర్ వస్తుందో అది మనకి ఇది హ్యాండ్స్కి అయితే బార్డర్ వస్తుంది అనమాట. ఇది కూడా 700 రూపీస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా షిఫాను ఇది ముందు చూపించింది షిఫాను, ఇదైతే జార్జెట్ అనమాట. మనకి ఇలా ఈ ఏమంటారు కట్ వర్క్ బార్డర్ అనమాట, చిన్నది కట్ వర్క్ లేస్ అయితే వచ్చిందనమాట శారీకి. చాలా చాలా స్మూత్గా ఉంది. అసలు డైలీ వేర్కి అయితే ఇంకా ఎలాగైనా వాడచ్చు. వాషింగ్ మిషన్లో వేసినా కూడా మనకి ఐరన్ కూడా అవసరం ఉండదు అనమాట, అంత స్మూత్గా ఉంది క్లాత్. ఇది వచ్చేసి బ్లౌజ్, మనకి బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి కట్ వర్క్ చిన్న బార్డర్ శారీకి ఏదైతే వచ్చిందో అదే వస్తుంది అనమాట. చాలా లైట్ వెయిట్, అసలు మన చున్నీ ఎంత వెయిట్ ఉంటుందో అంతే వెయిట్ ఉంది. చాలా చూడండి, అసలు నేను పట్టుకుంటే అలాగ చేతిలోకే వచ్చేస్తుంది అనమాట, అంత స్మూత్గా ఉంది. ఇది వచ్చేసి ఇంకొకటి గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్, కరెక్ట్గా కలర్ నాకు తెలీదు. ఇది వచ్చేసి దీనిపైన మనకి గోల్డ్ కలర్తో ప్రింట్ వచ్చిందనమాట. అంత ఈజీగా అయితే ప్రింట్ పోదు మ్యాక్సిమము, మరీ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తే తప్పితే మ్యాక్సిమం అయితే పోదనమాట. దీనికి గోల్డ్ కలర్ ప్రింట్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. కింద మనకి నీళ్ళెంత వరకు ఒక డిజైన్ వచ్చింది, పైన అంతా చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి అయితే మనకి గోల్డ్ కలర్ డిజైన్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి కింద వస్తుంది కదా బార్డర్, ఆ బార్డర్ ఏంటంటే పైపింగ్ ఇస్తాం కదా, అలా గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చారనమాట కింద. బార్డర్ అయితే చిన్నది చూడండి, చాలా బాగుంటుంది ఈ కలర్. నాకు కూడా ఒక శారీ ఉంది, ఎప్పుడు వీడియోలో అయితే కనిపించలేదు. ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది అనమాట. చాలా వరకు శారీస్కి అన్నిటికీ టాసిల్స్ అయితే వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి బ్లౌజు సేమ్ కలర్లోనే వస్తుంది, చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అనమాట. మనకి ఏదైనా లేచేసినాడు వీడియో స్టార్ట్ చేసేటప్పుడు, నిద్రపోయిన తర్వాత స్టార్ట్ చేశాను, ఆ తర్వాత ఇంట్లో చేశాను అనమాట కొన్ని. కానీ లైటింగ్ బాగాలేదని చెప్పేసి, వర్షం పడితే క్లైమేట్ సరిగా లేదనమాట, అందుకు సరిగా లేవని చెప్పి ఇంట్లో చేసినవి మళ్ళీ బయట తీసుకెళ్ళి మళ్ళీ చేసాము. బయట మళ్ళీ వాయిస్ గాలి వస్తుంది వర్షం పడతా, అందుకు మళ్ళీ వాయిస్ అంతా కట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఆనియన్ పింక్, ఇంతకు ముందుగా చూపించా కదా నేను, దాంట్లోనే ఇది వేరేదనమాట. ఇది వేరే డిజైన్ వస్తుంది, కొంచెం రేటు కూడా వేరే ఉంటుంది అనమాట. అప్పుడు చూపించినవన్నీ 700, ఇది వచ్చేసి 850. ఆనియన్ పింక్ చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత స్మూత్గా ఉందో. అందులోనే ఇదొకటి గ్రీన్ అనమాట, డార్క్ గ్రీన్ కలర్లో. దీనికి కూడా మనకి బార్డర్ కట్ వర్క్ బార్డర్ లేస్ వస్తుంది అనమాట. ఇది కూడా 850 రూపీస్ కాస్ట్. ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అనమాట, ఇది కూడా జార్జెట్ క్లాత్. ఇంత కాస్టా అని అనుకోవచ్చు, కాకపోతే క్లాత్ అలా ఉంది, కాస్ట్కు తగ్గట్టుగానే క్లాత్ అంతే క్వాలిటీ ఉంది, అసలు చాలా క్వాలిటీ ఉంది. ఈ వీడియో మీరు చూసేసరికి అయితే ఈ శారీ సేల్ అయిపోయి ఉంటుంది అనమాట, అవుట్ ఆఫ్ స్టాకు. చూపిస్తున్నాను, వీడియో చేసినప్పటికైతే సేల్ అవ్వలేదు, తర్వాత నేను ఎడిటింగ్ చేసేలోపు అయితే అప్లోడ్ చేసేలోపు సేల్ అయిపోయిందనమాట.
ఈ వైన్ కలరు ఏమంటారు, నేరేడు పండు కలర్ అసలు ఎంత బాగుంటుంది. ఈ మధ్యకాలంలో పర్పుల్, లావెండరు, ఈ నేరేడు పండు కలర్ ఎక్కువ ట్రెండింగ్ అయిపోతున్నాయి కదా, అలాగనమాట. ఈ సారీ కూడా 850 రూపీస్. అందులోనే ఇదొక మోడల్ అనమాట. డిజైన్ మారుతుంది, క్లాత్ అయితే సేమ్ అనమాట. చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి. సో ఇదే అనమాట మన ఈ శారీస్ వీడియోస్. ఎలా అనిపించాయండి మీకు శారీస్? మీకు కనుక నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ శారీస్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలో మీకైతే తెలుసు కదండి. కాస్ట్ కూడా చెప్పేశాను. షిప్పింగ్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఉంటుంది. నేను మీకు డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ పైన కానీ వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీకు ఏదైతే శారీ కావాలో ఆ శారీ స్క్రీన్ షాట్ చేసి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.